నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అవతరణ కాదు, సంస్కరణ దినం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన. కానూరు ఉసులుమర్రు రోడ్డుకు 3 కోట్ల నిధులు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 18న ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటన. ఆర్ట్స్ కళాశాల భవనాలు ప్రారంభిస్తారన్న ఆదిరెడ్డి. పొట్టి శ్రీరాములకి భారత రత్న ప్రకటించాలి. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్. రైతులకు ఉచిత పంట బీమా అమలు చేయాలి. బీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ ఇస్తే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కాదు, సంస్మరణ దినమని, నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో పుట్టక లేదని, ఎవరికి తెలియదని, 13 ఏళ్ల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మనం ఉంటున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆక్రోశం వెళ్లగక్కారు. స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీలో 2000 తీర్మానాలు రాశారని, అవి పార్లమెంటుకి వెళ్లాయో లేదో తెలియదు అని వ్యాఖ్యానించారు. లోక్సభ, రాజ్యసభలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించానని, 40 నిమిషాల పాటు నాతో చర్చించారని తెలిపారు. విభజన జరిగిన తీరు అన్యాయం, ప్రశ్నించే పరిస్థితి లేకుండా తలుపులన్నీ మూసేసి నిబంధనలు ఉల్లంఘించి అవమానకరంగా విభజన చేశారని మరోసారి ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఇలాంటివి జరగవచ్చా అని నిలదీశారు. తప్పుడు పద్ధతిలో రీఆర్గనైజేషన్ చేసిన ఏపీ యాక్ట్ను పరిశీలించాలి. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని మనం కలవాలంటే కుదరదని, ఆయనే కలవాలి అనుకుంటే జరుగుతుందని, ఎందుకంటే ఆయన సెలబ్రిటీ అన్నారు. ఏదో మధ్యలో అలిగి మానేయడం, వాకౌట్ చేయడం ఇలాంటివి అన్నాం. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి, ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిటే ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమైనా జరిగిందా? హోదా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే. హోదా అంటే పిఏ ఇస్తారా, కారు ఇస్తారేమో, ఆఫీస్ ఇస్తారేమో. క్యాబినెట్ హోదా అంటే ఎక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు. అపోజిషన్ లీడర్ పిలిస్తే వస్తారా? ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అది ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు. వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళేదన్నా వస్తారు. ఇక్కడ పెడితే ఇక్కడ కాదయా మీరు అన్నంతకాలం. మనం ఇప్పుడు ఇసుక తిప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం. బ్రహ్మాండం 5 స్టార్ హోటల్ కట్టుకోండి, కావాలంటే మేము 40% వాటా కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించమని ఎవడలు వస్తాడా? ఇసుక తిప్పల మీద ఏంటంటే బాబు అని అది పని చేయదు. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు. ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికి వస్తాడు. ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా కాలం. నాకు అసలు ఒకటి అర్థమవుతుంది, అసలు ఈ వ్యాపారాన్ని ఇన్వైట్ చేయటాలు, వ్యాపారాలు చేయటం అసలు గవర్నమెంట్ ఉన్నది అందుకు కాదు. గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేని మీద ఖర్చు పెట్టాలి, ఏది వ్యవహారం. అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఏమిచ్చాడంటే దరిద్రుల్ని ధనికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం. అలాగా మన గోల్ అది ఉండాలి. ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు. మామూలుగా ఏవో దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడో. సరే, అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ. తుఫాన్లు వచ్చినప్పుడు ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. భారీ వర్షాలు, మొంతా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని, ఇప్పటికే రోడ్ల మరమ్మతులకు కార్యాచరణ చేశామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ మోంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న కానూరు ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రోడ్డు బాగా దెబ్బతిందని 3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి అనుమతులు, నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రతిసారి రోడ్డు దెబ్బతింటున్నందున ఈసారి సిమెంట్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేశామని ఆయన అంగీకరించారని మంత్రి వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లకు అనుమతులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
వెళ్ళట్లేదు అనేటువంటి ఇబ్బంది ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గ్రామస్తుల యొక్క ఉన్నటువంటి రోడ్డు కానూరు ఉసురుమరు, కానూరు నుంచి ఉసురుమరు వరకు కూడా ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది. అంటే ముందుగానే కొంచెం ఇబ్బంది పడ్డాం, తర్వాత ఈ వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల మరింత ఇబ్బంది పడ్డాం. అయితే ఇది ముందుగానే ఊహించి నేను ఒక 3-4 నెలల క్రితమే దీన్ని శాంక్షన్ చేయించాం. కానూరు నుంచి సుమారు వరకు కూడా అస్తమానం రోడ్డు పాడైపోతుంది కనుక దీనికి సిమెంట్ రోడ్డు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం, అది వారు శాంక్షన్ చేయడం. 3 కోట్ల రూపాయలతోటి ఈ కానూరు నుంచి ఉసులుమరు వరకు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి సీసీ రోడ్డు, అదేవిధంగా బీటీ రోడ్డు బాగున్న చోట బీటీ రోడ్డు వేసి మొత్తంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. దీనికి మన కాంట్రాక్టర్లు కూడా ఫైనలైజ్ అయ్యారు. రేపటి నుంచి పని మొదలు పెట్టమని చెప్తున్నాం. వర్షాలు తగ్గినాయి కనుక రేపు తప్పితే ఎల్లుండ మొత్తానికి ఈ 2 రోజుల్లో ప్రారంభమవుద్ది. ఈ రోడ్డుని ఒక దారిలోకి తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్ల మాధవ్ ఆధ్వర్యంలో కళాశాల సెమినార్ హాల్ లో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో పీజీ సెట్ 2025లో 1 నుంచి 100 రూపాయల ర్యాంకులు పొందిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ సభ జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే విచ్చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వారి స్ఫూర్తితో అవార్డులు పొందిన వారు మరింత మందికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేసుకున్న భవనాలకు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. రామచంద్ర మాట్లాడుతూ దేశానికి యువత వెన్నెముక్క అని పీజీ ఎంట్రన్స్ లో టాప్ ర్యాంకులు సాధించిన వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ముల్లా మాధవ్ మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తుందని కొనియాడారు. నీతి నిజాయితీతో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ కళాశాల పూర్వ విద్యార్థి ప్రకాశం పంతులు పేరుతో అవార్డులు ఇవ్వడానికి గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మూర్తి, అల్యూమినీ ప్రతినిధులు గద్దె సుధాకర్, ఎస్ఎస్ఆర్ భార్గవ్, ఎస్ విజయలక్ష్మి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వతహాగా ఒక సంస్థకి, అందులోని ఈ సంస్థ ఒక గొప్పతనం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన యొక్క విశిష్టత ఈ తరం వారికి అనుకున్న విధంగా తెలియట్లేదని కొంత బాధ ఉంది మాకు కూడా. అప్పుడు ఏం చేయాలంటే బాధ్యత కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలకి మేలు జరిగే విధంగా అలాగే మన గతంలోని మన పూర్వీకులు కానీ మన సంపద కానీ మన యొక్క గొప్పతనాన్ని కానీ తెలియచేయవలసిన బాధ్యత కలిగిన వ్యక్తుల పైన ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? నేను అంబేద్కర్ గారిని అభిమానిస్తాను, బాబు జగజ్జీవన్ రావు గారిని అభిమానిస్తాను. వారి విగ్రహాన్ని నెలకొల్పుతూ ఉంటారు, ఎందుకంటే అది అవసరం. వారి సమాజంలో అట్టడుగు వర్గాలకి చేసిన కార్యక్రమాన్ని తెలియజేయడం అవసరం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో నుంచున్నారు. వాళ్ళలో ఇంచుమించుగా ఒక 60 మందిని మేము ఈరోజు సత్కరించబోతున్నాం. అంటే ఇది మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధిపతిగా మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే వీళ్ళందరినీ ఉన్నత విద్యలో ఇంకా నిష్ణాతులు చేయడం అనేది కాలేజీ యొక్క లక్ష్యంలో భాగం. అది దాన్ని అచీవ్ చేసినటువంటి, దాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా కళాశాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. అవార్డ్స్ కోసం మేము ఒకసారి మరి రోజుల శ్రీనివాస్ గారు రిజర్వేషన్ చేస్తూ ఒక పూర్ స్టూడెంట్ మంచి టాప్ ర్యాంకర్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలో ఒకసారి గుర్తుపెట్టుకోరంటే నాకు చెవులో చెప్తే వెంటనే మా అసోసియేషన్ డిస్కస్ చేసి వీళ్ళకి ఏదైనా ఫెలిసియేట్ చేద్దామంటే మన కాలేజీ నుంచి దాదాపు ఒక 50 మంది ఉన్నారని చెప్పి సుధాకర్ చెప్పారు. సరే, మన కాలేజీకి సైట్ ఇచ్చాడైనా ఒక ఫ్రీడమ్ ఫైటర్, మంచి ఆశయాలతో రాజకీయాల్లో ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలు సైతం అర్పించారని, అటువంటి మహనీయుడిని తెలుగు జాతి ఎప్పటికీ గుర్తించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న ప్రకటించేందుకు చొరవ చేసుకోవాలని బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్రరావు యాదవ్ డిమాండ్ చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక శ్యామల సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఆర్యవైశ్య ప్రముఖులు వెత్సా బాబ్జీ, యక్కల నాగేశ్వరరావు, బీసీ నాయకుడు మార్గాని చంటిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది, కానీ బీసీలకు రాజ్యాధికారం మాత్రం రావడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అనగదొక్కుతున్నారని, దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు ఇప్పటికైనా సరైన న్యాయం, గుర్తింపు లేదన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీలు ఎదగాలనే భారత చైతన్య యువజన పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. దానికోసం బీసీల్లో చైతన్యం తేవడానికి అలుపెరగని కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పచ్చిమల్ల ప్రసాద్, సోమేష్, చంద్రమోహన్, రాఘవేంద్ర యాదవ్, మార్గాని సుశీల, నక్కెళ్ల బాబురావు, పడాల నాగరాజు, బొట్టా వీరబాబు, జానా కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని 2 తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మొంతా తుఫాను సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణం ఉచిత పంట బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు వ్యవసాయం శుద్ధ దండగా అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులు పూర్తిగా తగ్గిపోతారని, దానివల్ల అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిచ్చగాళ్లు అడుక్కోవడానికి వీలు లేదని జీవో జారీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నారని, అయితే ఇటువంటి జీవో జారీ చేసే ముందు బాధిత వ్యక్తులకు ఉపశమనం కలిగేలా ఆలోచన చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని తాను చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. నగరంలో బెగ్గర్స్ ఎక్కడ పడితే అక్కడ అడుక్కోకుండా అన్నా క్యాంటీన్కి వెళ్లి భోజనం చేస్తే వారికి ప్రతి నెల అయ్యే ఖర్చును తాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు డబ్బులు నేను అన్న క్యాంటీన్కి కట్టేస్తాను. కొంతమంది రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడానికి ఇదేదో ఒక ప్యాషన్ అయిపోయింది. ఇది ఏంటంటే ఓ 10 పలా ప్యాకెట్లు కొంటాం, ఆడికి 10 మందికి పుస్తకాలు ఏదో పంచిపెట్టడం, ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, దాన్ని రీల్స్ చేయడం, లేకపోతే వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, లేకపోతే ఇంట్లో ఉన్నాయి కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ప్యాషన్. ఇది ప్రజాసేవకుల్లాగా ఈ దేశాన్ని ఉద్ధరించేలాగా ఇదేదేదో సేవకులు. ఎలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారు మన రాజమండ్రిలో. ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతేమంది ఉన్నారు. నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో, ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం. కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే
ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు లోపలేసేయాలి. వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్న పోలీస్ వ్యవస్థని కోరుతున్నా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పేదల సేవలో ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక 24వ డివిజన్లో అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజలు కూటమి పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం, ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. షరతులు లేని సంక్షేమం అందించడం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా, ఆనందంగా, నమ్మకంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. నగరంలో ఇటీవలే 6,000 రైస్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. మరో 2 నెలల్లో కొత్త పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు దాస్యం ప్రసాద్, రుంకాని రవికుమార్, పిల్లి శ్యామ్, డివిజన్ ఇన్ఛార్జ్ కర్రీ కాశీ విశ్వనాథ్, బెజవాడ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 24వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. నమ్మకం ఏంటంటే సంక్షేమం ఇస్తూ షరతులు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం దూరం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం. సంక్షేమం అంటే సంక్షేమే, దాంట్లో షరతులు లేవు. ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. కొత్త పెన్షన్స్ కూడా మొన్ననే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. ఈ నియోజకవర్గానికే సుమారు 6,000 రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. రైస్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా 2 నెలల్లోనే ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రోడ్లు కూడా ఈ అకాల వర్షాలు స్వతహాగా ఏదైనా ఒక 2 నెలలు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం 4 నెలలు పైన వర్షాలు పడ్డాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలయ్యి ఉన్నాయి, అన్నీ గుర్తించాం. వాస్తవం చెప్పాలంటే నిన్ననే అధికారికంగా నగరంలో ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం, కానీ సైక్లోన్ ఇవన్నీ రావడం వల్ల దాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్ళడం, 4వ తారీఖున నగరంలో ఉన్న గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సుమారు 600 గుంతలు, 600 చిల్లర గుంతలని గుర్తించాం. టెండర్లు ఓపెన్ అయినాయి. అవన్నీ కూడా ఒక 10-15 రోజులు అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా కార్యక్రమం 4వ తారీఖున తీసుకుంటా ఉన్నాం. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరంలో గోరంట్ల చేతుల మీదుగా మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేశారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈదురుగాలుల వల్ల కరెంటు స్తంభాలు, చెట్లు కూలినా తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. ధవళేశ్వరం పరిధిలోని 251 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో పంచదార, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు 48 గంటల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా మత్స్యకార అధికారి కె నిర్మలా కుమారి, మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కెఆర్ స్ట్రాంగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని, నష్టపోయిన వృత్తిదారుని వారికి సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులంతా కలిసి తగిన చర్యలు తీసుకుని నష్టం చేయగలిగారు. అయితే వర్షం ఎక్కువగా కురవడం వల్ల ఎక్కువ పంట విస్తీర్ణం జరిగింది. ప్రాణ నష్టం కానీ ఏమి జరగకుండా మనం చూసుకోగలిగాం.
ముఖ్యమంత్రి గారు తీసుకున్న తగిన చర్యల వల్ల నష్టం లేకుండా పోయింది. ఎక్కడైనా కరెంటు స్తంభాలు పెట్టాలి, వెంట వేయడం జరుగుతుంది. చెట్లు కూడా అర్థం కాకుండా చెట్లు కూడా తీసేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో భారీ ప్రమాదం తగ్గిపోయింది, చాలా సంతోషం అండి. అయినా కూడా పని లేకుండా 3-4 రోజులు వేట లేకుండా ఉన్న మత్స్య కార్మికులకు కూడా ఉదారంగా ఇవ్వాలని, వారికి కూడా సహాయం చేయాలని నిర్ణయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య కార్మికులకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిలీఫ్ చేయాలనే ఆలోచనలో 50 కేజీలు ఒక కుటుంబానికి రిజిస్టర్డ్ అయ్యి ఉన్నది. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో లైసెన్స్ పొంది ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పందరి వీరభద్రస్వామి ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీనే నిర్వహించాలని, అమరజీవికి భారతరత్న బిరుదు ప్రకటించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎం గుబ్బయ్య, ఎం సోమేష్, పి శ్రీనివాస్, వై నాగేశ్వరరావు, జీవి కిరణ్, వి దేవుడు, కె బుచ్చిరాజు, చంద్రమౌళి, ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ విస్మరించడం నిజంగా దురదృష్టకరం. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగానికి నిదర్శనంగా ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విడిపోవడం జరిగింది. తద్వారా ఆ రాష్ట్రం కొత్తగా వచ్చింది తప్ప మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తూనే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గ్రహించి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1నే జరుపుకోవాలన్నది ప్రజలకు అభిష్టం. నిజంగా అది సరైనది కాదు. ఈ రోజు నాయకులు పొట్టి శ్రీరాములు ఎంతో గుర్తిస్తున్నారు. అమరావతిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఆయన స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారు. అలాగే మరి నవంబర్ 1 కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేసి వీలైతే సెలవు కూడా నవంబర్ 1 ప్రకటించాలని చెప్పేసి మేము నాయకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా, మిగిలిన మంత్రులు నారా లోకేష్ గారిని, వీళ్ళందరినీ కూడా మరి ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం సీతారాంపురం తదితర గ్రామాల్లో మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తిరి బలరామకృష్ణ పరిశీలించారు. స్థానిక రైతులతో కొద్దిసేపు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ మోంతా తుఫాన్ సంభవించిన నేపథ్యంలో రాజానగరం మండలంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు, ఉద్యాన పంటలు, కొన్ని వేల ఎకరాల పంట నేల కురిగి రైతన్నలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు భరోసాగా ఉంటుందని, పంట నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం వ్యవసాయ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఊరు ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు మాకు ఇల్లు పడిపోయేలా ఉంటే తీసుకెళ్ళి పునరావాస కేంద్రంలో పెట్టారు. టిఫిన్ కానీ భోజనాలు కానీ అన్నీ బాగా ఏర్పాటు చేశారు. బాగా చూశారండి. లైట్లు కానీ కరెంటు కానీ ఏమి ఇబ్బందులు లేకుండా మాకు చూశారు, బాగా చూశారు. ప్రెసిడెంట్ గారు, ఆయన సత్యబాబు గారు వాళ్ళు బాగా చూశారండి. అందరు మాకు 25 కేజీలు బియ్యం అండి, పంచదార, కందిపప్పు, నూనె ప్యాకెట్, కూరగాయలు 45 మంది అంతమంది ఇచ్చారండి. బాగా చేశారండి, మమ్మల్ని బాగా చూసుకున్నారండి, బాగా చేశారని ప్రభుత్వం కూటమి బాగా పనిచేస్తున్నారు. స్థానిక జెండా పంజా రోడ్లో షోలే గురుస్వామి, కఠారి నగర్ శ్రేణు గురుస్వామి పర్యవేక్షణలో మణికంఠ స్వామి, సాయి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి పడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామియే శరణమయ్యప్ప శరణఘోషతో జెండా పంజా రోడ్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి.
వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీ మంతెన కేశ్వరరాజు, శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు, నల్లిమిల్లి వెంకన్నబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, గురుస్వామి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. మణికంఠ శర్మ పూజ చేయించి అఖండ హారతి ఇచ్చారు. స్టిక్కరింగ్ శివస్వామి భజనా బృందం భక్తి గీతాలు ఆలపించారు. నాగరాజు స్వామి, త్రినాథస్వామి, కాపు స్వామి తదితరులు నిర్వహణకు సహకరించారు. జక్కా శివస్వాములకు అల్పాహారం అందజేశారు. లక్షల కోట్ల జన్మలు ఎత్తాలట. అంటే మళ్ళీ మనిషిగా కొట్టాలంటే 32 లక్షల కోట్ల జన్మలో ఎత్తాలి. తెలిసినట్టుగా అయ్యా ఒక్కడి కూడా అలవరికి కూడా కాస్త సమయం పడుతుంది. అంటే మా తీసేగా మామూలుగా మా ఇద్దరు ఒక్కడైనా పాటిస్తారు. అలాగే ఎవరు చేసినప్పుడు ఏదో చేస్తున్నారు వాళ్ళు చూసి మాట్లాడదు. అందుకని దీక్ష చేసి మార్గంలో దీక్షను కొనసాగిస్తూ ఉండండి. కాసేపు స్వామి మీద మనసు పెట్టండి. ముద్రమాల గురించి స్వాతంత్ర భారత తొలి హోం మంత్రి, భారతదేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రీయ ఏకతా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఐక్యమత్యమే మన బలం, విడిపోతే పడిపోతాం, కలిసి నడుద్దాం, సమగ్రతే మన గుర్తింపు వంటి నినాదాలతో ప్రారంభమైన ఈ ర్యాలీని ఆదిత్య డిగ్రీ కళాశాలల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ముఖ్య అతిథి సోషల్ యాక్టివిటీస్ రెడ్ క్రాస్ సభ్యులు, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ సిహెచ్ ఫరికుమార్, రెహమాన్, వైస్ ప్రిన్సిపాల్ కె ఆనందరావు, ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు, శిరీష, సునీత పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనతను గుర్తు చేసుకున్నారు. జాతి మొత్తం సమగ్రతతో ఐక్యమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రోగ్రాం అధికారులు పోలుకొండ సాయి, ఆకుల శిరీష, డాక్టర్ బిహెచ్వి రమాదేవి తదితరులు సహకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అవతరణ కాదు సంస్కరణ దినం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన. కానూరు ఉసులుమర్రు రోడ్డుకు 3 కోట్ల నిధులు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 18న ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటన, ఆర్ట్స్ కళాశాల భవనాలు ప్రారంభిస్తారన్న ఆదిరెడ్డి. పొట్టి శ్రీరాములకి భారత రత్న ప్రకటించాలి, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్. రైతులకు ఉచిత పంట బీమా అమలు చేయాలి, బీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.